ఒకప్పుడు చిన్నపిల్లల చేతికి కీప్యాడ్ ఫోన్ ఇవ్వడానికి కూడా భయపడేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు దాన్ని వాటర్లో పడేయటం కానీ లేదా పగలగొట్టడం కానీ చేస్తారు అని. అదే ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఒక్క చిన్నపిల్లాడి చేతిలోనూ ఒక స్మార్ట్ ఫోన్ పక్కాగా ఉంటుంది. మరి అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? అసలు మాటలు కూడా రాని చిన్నపిల్లాడు ఇన్స్టా, యూట్యూబుల్లో రీల్స్ని స్క్రోల్ చేస్తున్నాడు. అది చూసి పేరెంట్స్ మా బాబుకి అప్పుడే ఎంత తెలివి వచ్చేసిందో, వీడిది కంప్యూటర్ బ్రెయిన్ అని ఆనందపడిపోతూ ఉన్నారు. ఫోన్ ఇస్తే ఏడుపు ఆపేస్తాడని, అల్లరి చేయకుండా ఉంటాడని, ఫుడ్ తింటాడని, ఇలా వివిధ కారణాల వల్ల ఫోన్ ని పేరెంట్సే చిన్నపిల్లలకి బాగా అలవాటు చేస్తున్నారు. కానీ అదే ఫోన్ మీ పిల్లాడి బ్రెయిన్ మీద ఎంత ఒత్తిడిని తీసుకొస్తుందో తెలుసా? మీ చేతులారా మీ పిల్లల జీవితాలని మీరే నాశనం చేస్తున్నారు. మరి చిన్నపిల్లలకి ఫోన్స్ వల్ల కలిగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో ఉండేదే స్మార్ట్ ఫోన్. అయితే కనీసం అవగాహన లేని చిన్నపిల్లలకి ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవ్వటం వల్ల పసిపిల్లలు పిచ్చి వాళ్ళు అవుతున్నారు. ఫోన్ ఇస్తే పిచ్చి వాళ్ళు ఎందుకు అవుతారు? వాళ్ళకేదో డ్రగ్స్ ఇస్తున్నట్లుగా అంత బిల్డప్ ఇస్తావేంటి బ్రో అని మీరు అనుకోవచ్చు. అయితే మీకు ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సాధారణంగా మనిషి బ్రెయిన్లో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. అసలు డోపమైన్ అంటే ఏంటి, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఒకసారి ఈ విషయాన్ని గూగుల్నే అడుగుదాం. డోపమైన్ ఈజ్ ఏ కెమికల్ మెసెంజర్ దట్ రిలీజ్డ్ ఇన్ ద బ్రెయిన్ అండ్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూరో ట్రాన్స్మిటర్ అండ్ హార్మోన్. ఇట్స్ ఆఫ్టెన్ కాల్డ్ ద హ్యాపీ హార్మోన్ బికాస్ ఇట్స్ అసోసియేటెడ్ విత్ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్. సో సింపుల్ గా ఈ డోపమైన్ అనేది ఒక హ్యాపీ హార్మోన్. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనిషికి ఇష్టమైన పని చేసినప్పుడు, లేదా ఎవరైనా పొగడటం, లైక్ స్కూల్లో టీచర్ ఎగ్జామ్ పెట్టి 10/10 మార్క్స్ వేసి స్టార్ మార్క్ పెట్టేవారు. ఇది చిన్నతనంలో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. దీనివల్ల స్టూడెంట్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా కష్టపడి చదవాలి అని అనుకుంటాడు. సో ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మనం హ్యాపీగా ఉండే పనులు జరిగినప్పుడు ఈ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్, డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే డోపమైన్ లెవెల్స్ తగ్గిపోతాయో అప్పుడు మళ్ళీ ఈ పనులను చెయ్యాలి అని అనిపిస్తుంది. అయితే చిన్నపిల్లలు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ని స్క్రోల్ చేస్తూ ఆ వీడియోస్ని చూడటం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. దీనికి కారణం చిన్నపిల్లల మెదడులో ఈ డోపమైన్ అనే హార్మోన్ ఎక్కువ మోతాదులో రిలీజ్ అవడం స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లల మెదడులో కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఈ డోపమైన్ రిలీజ్ అవడం వల్ల వాళ్ళు ఈ రీల్స్కి, ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. కొన్ని రీసెర్చ్ల్లో చెప్పింది ఏంటంటే 2 అవర్స్ మొబైల్ యూజ్ చేయడం వల్ల బ్రెయిన్లో ఎంత డ్యామేజ్ జరుగుతుందంటే 2 గ్రామ్స్ కొకైన్ తీసుకుంటే ఎంత డ్యామేజ్ మన బ్రెయిన్లో జరుగుతుందో అంత డ్యామేజ్ ఈ ఫోన్ యూజ్ చేయడం వల్ల అవుతుంది. ఇవన్నీ తెలియక మనం పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి, అబ్బా మా వాడికి ఫోన్ అన్లాక్ చేయడం వచ్చు, మా వాడికి ఇన్స్టాగ్రామ్లో రీల్స్కి లైక్ కొట్టడం వచ్చు, అసలు వీడిది కంప్యూటర్ బ్రెయిన్ ఏమో అని అనుకుంటాం. నిజానికి కంప్యూటర్ బ్రెయిన్ కాదు, వాడిది కోతి బ్రెయిన్ అవుతుంది. ఎందుకు ఇలా అన్నానంటే మరి డ్రగ్స్లో కూడా 2 ఎడిక్షన్స్ అట్ ఏ టైం రావు. ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగేవాడు తాగుతున్నాడు, సిగరెట్ కాల్చేవాడు కాలుస్తున్నాడు, గుట్కా తినేవాడు విమల్. చిన్నపిల్లలు ఈ మొబైల్స్ యూజ్ చేయడం వల్ల 2 ఎడిక్షన్స్ జరుగుతున్నాయి. ఒకటి స్క్రీన్ ఎడిక్షన్, 2 సోషల్ మీడియా ఎడిక్షన్. అమెరికాలో ఒక రీసెర్చ్ 1000 మంది పిల్లల మీద చేశారు. ఈ రీసెర్చ్ డ్యూరేషన్ 10 years. ఈ రీసెర్చ్ స్టార్టింగ్లో ఈ 1000 మంది పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంది అని స్కాన్ చేసి చూశారు. ఆ తర్వాత మళ్ళీ 10 years తర్వాత ఈ పిల్లల బ్రెయిన్ని స్కాన్ చేసి చూస్తే అందులో వచ్చిన రిజల్ట్స్ వాజ్ వెరీ షాకింగ్. అంటే ఈ 10 years డ్యూరేషన్లో పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చినంతసేపు ఫోన్ చూసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చేసుకోవచ్చు. అయితే వాళ్ళ బ్రెయిన్లో ఒక ఇంపార్టెంట్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనిషి బ్రెయిన్కి, మంకీ బ్రెయిన్కి డిఫరెన్స్ ఏంటంటే 1 ఇంపార్టెంట్ ఏరియా, దాన్నే మనం ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని అంటాం. అయితే కోతుల్లో లేదా వేరే యానిమల్స్లో ఇది చాలా చిన్నగా ఉంటుంది. కానీ మనిషి బ్రెయిన్లో ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఎక్కువ డెవలప్డ్గా ఉంటుంది. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చేయగలిగే ఎన్నో పనుల వల్ల మనిషి గొప్పవాడు, ఇంటెలిజెంట్, సుపీరియర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎదురుగా 2 బనానాస్ పెట్టా, అందులో ఒకటి ఫ్రెష్గా ఉంది, ఒకటి పాడైపోయింది. అప్పుడు ఏది ఫ్రెష్గా ఉంది అని చూసి ఫ్రెష్గా ఉన్నదాన్నే మనం తీసుకుంటాం. కానీ మీరు కోతుల్లో చూస్తే ఇది ఉండదు, ఎందుకంటే వాటికి ఆలోచించే శక్తి అంతగా ఉండదు. సో ముందుగా ఏది దొరికితే అది తీసేసుకుంటాయి. అయితే ఇలాంటి గొప్ప ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఈ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చిన్నగా అవటం జరుగుతుంది. అంటే మనిషి మెదడు ఎక్కడో మళ్ళీ కోతి మెదడులాగా మారుతుంది. మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఈ చిన్నపిల్లాడిని చూడండి, నిద్రలో కూడా ఫోన్లో రీల్స్ని ఎలా స్క్రోల్ చేస్తున్నాడో చూశారు కదా. ఇలాంటి మార్పులు రావడానికి తల్లిదండ్రులు లక్షల రూపాయలు తగలేసి వాళ్ళ పిల్లలకి ఫోన్లు, ట్యాబ్లు లాంటి గ్యాజెట్స్ని కొనిస్తున్నారు. ఇలా మొబైల్ ఫోన్స్ ఇవ్వటం వల్ల ఇంత నష్టం జరుగుతుందని తెలియక
మళ్ళీ నా కొడుకు ఐఏఎస్ అవ్వాలి, నా కూతురు డాక్టర్ అయిపోవాలని మనం పిచ్చి కలలు కంటున్నాం. సో ఇప్పటికైనా చిన్నపిల్లలకి మొబైల్ ఫోన్స్ అలవాటు చేయడం మానుకోండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి. వీలైతే మళ్ళీ కలుసుకుందాం.